దస్యవహ కే సంతి. దొంగలెవరున్నారు? దొంగ అంటే లోకంలో మనందరికీ భయం. అయితే లోకంలో ఎట్లా ఉంటుందంటే, శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని. ఒకడిని మించిన వాడు ఇంకొకడు. మనం ఒక రకంగా కట్టుదిట్టం చేసుకుంటే, వాడొక రకంగా హ్యాకింగ్ జేస్తుంటాడట. వాడొక రకంగా హ్యాకింగ్ జేస్తుంటే, వీళ్ళింకో రకంగా కట్టుదిట్టం జేస్తారు. ఈ భద్రతా వ్యవస్థ మనకు సమాజంలో కనిపిస్తుంది. ఎక్కడైనా సరే భద్రతా వ్యవస్థ కనిపిస్తుంది. ఒక చిన్న ఇంటి దగ్గర నుండి పూర్తి సమాజానికి కూడా ఆ భద్రత అవసరమయింది అంటే, దానర్థం మనం అర్థం జేసుకోవాలి. భద్రత ఎప్పుడు అవసరమవుతుంది? నాదెప్పుడో పోతుందని దొంగ గురించి మనం భయపడ్డామంటే, దొంగ అన్న అంశం ఉంది గాబట్టి, భద్రత అన్న అంశం రావాల్సొచ్చింది. అంటే, తన స్థితికి ఒక అపాయం ఉంది అన్నప్పుడు భద్రత అన్న అంశం వస్తుంది. దొంగతనం చేసేవాడి బుద్ధి ఎప్పుడైతే జగత్తులో ఉందో, ఆ జగత్తులో భద్రత కావాల్సొచ్చింది. ఎందుకు భద్రత కావాల్సొచ్చిందంటే, నాది అనే ఒక స్వార్థ బుద్ధి మనిషిలో వచ్చింది గాబట్టి. నీది, నాదని మతిభ్రమణం వచ్చింది గాబట్టి వాడికి, ఆ మతిభ్రమణంలో చిలువలు పలవలుగా ఎన్ని బుద్ధులన్నా పుడుతుంటాయి. మనుషుల్లో తనలోనే పుడతాయి. మనుషులందరిలో గూడా పుడుతూనే ఉంటాయి. ఈ ఒక్క యుక్తిని మనం అర్థం జేసుకోవాలి. ఒక్క యుక్తి చాలు. ఇక్కడ శంకరులు ఏం చెప్పబోతున్నారో మనకర్థమవుతుంది. ఇప్పుడిక్కడేమంటున్నారు, అట్లాంటి ఒక ఉపమానాత్మకమైన దొంగ అనే పదాన్ని చూపించి, ఇక్కడ దానికి ఏం చూపించారు మరి? సమాధానం ఎట్లా వచ్చింది? అసలు బయటిదేది మాట్లాడలేదు. కువిషయాః అన్నారు దాన్ని. హ్మ్. కువాసనాః అన్నారు. కువాసనలు తనకు దొంగలట. శత్రువులట. శత్రువన్నా, దొంగన్నా చెప్తున్నారు. ఏదైనా అపాయం కలిగించేదని అర్థం.